హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను అయితే మంచిగున్నా. ఇక్కడ ఉన్న చలికి వేడి వేడిగా శనగ గుడాలు తింటే ఆహా, ఆ కిక్కే వేరు. మీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మేము చేసుకున్నట్లుగానే మీరు కూడా ట్రై చేయండి. గుడాలతో పాటు మనకు బోనస్ గా వేడి వేడి అన్నంలో కలుపుకుని తినడానికి రసం కూడా వస్తుంది. ఇది ఎలా చేసుకోవాలంటే, ముందుగా ఒక కప్పు శనగలు తీసుకుని 2 టైమ్స్ వాష్ చేసి ఆ తర్వాత వాటర్ పోసుకుని 6 నుండి 8 గంటలు నానబెట్టుకోవాలి. ఓ సీక్రెట్ చెప్పనా? గుడాలు బాగా ఉడకాలి అంటే కుక్కర్లో శనగలతో పాటు చిటికెడు ఆయిల్ ఇంకా సాల్ట్ వేసుకుంటే సూపర్ గా అవుతాయి. అందుకే కుక్కర్ తీసుకుని అందులో మనం నానబెట్టుకున్న 1 కప్ శనగలకి 3 కప్లు వాటర్ పోసుకున్నా. అందులోనే కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసి కుక్కర్లో ఉన్న ప్రెషర్ పోయే వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి అందులో ఉన్న రసం ఇంకా గుడాన్ని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు సెపరేట్ చేసిన గుడాలను పోపు వేసుకుందాం. దీనికి కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి వేసుకుంటే సూపర్ గా ఉంటది. కానీ టైంకి ఇంట్లో పచ్చిమిర్చి లేకుండా పోయింది. అందుకే రెడ్ చిల్లీస్ తో మేనేజ్ చేశాను. ఇవి కొంచెం వేడి అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదు, మీడియం ఫ్రై చేసుకుంటే ఇందులో టేస్ట్ బాగా వస్తుంది. అలా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. రుచికి సరిపోను సాల్ట్ వేసుకుని కాసేపు ఆయిల్లో ఫ్రై అయ్యాక శనగలను వేసుకున్నాను. శనగలు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. అప్పుడే మనం వేసుకున్న పోపు శనగలకు పట్టుకుంటుంది. ఇక్కడ చూస్తున్నారుగా శనగలు ఎలా మెరిసిపోతున్నాయో, టేస్ట్ కూడా అట్లనే ఉంటది. మరి అలా కాసేపు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే కమ్మని శనగ గుడాలు తినడానికి రెడీ అయిపోయాయి. ఆహా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా ఇది అయిపోయింది, పక్కన పెట్టి మనం రసం చేసుకుందాం. రసం కోసం కొంచెం చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ, 1 టమాటో కట్ చేసుకుని పెట్టుకోవాలి. బౌల్లో ఆయిల్ పోసుకుని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండుని పిసికి పక్కన పెట్టుకుందాం. పసుపు, కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోవాలి. ఇప్పుడు కారం ఇంకా రుచికి సరిపోను సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. టమాటో కాస్త ఉడికాక ముందుగా తీసి పెట్టుకున్న గుడాల రసం పోసుకోవాలి. తరువాత చింతపండు రసం పోసుకోవాలి. ఇవి బాగా మన్నుతున్నప్పుడు రసం పొడి, కొత్తిమీర, అలాగే ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ వేసుకుని బాగా వేడి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, స్నాక్స్ కి వేడి వేడిగా గుడాలు, అలాగే డిన్నర్ కి వేడి వేడిగా రసం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.